ఇప్పుడు మన వాళ్ళు మా సెక్యులర్ సొసైటీ అంటారు, మా కులం వద్దండి అంటారు. ప్రతి వాడు పేరు చివర కులం పెట్టుకుంటున్నాడు. అంతకుముందు వాళ్ళకి ఆ పేరు ఉందని నాకు తెలియదు. ఇక్కడ దామోదరని మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. ఆ మధ్య ఒకరోజు ఎలక్షన్ నిలబెట్టారు. ఇప్పుడు దామోదర శాలివాహనకే మీ ఓటు అని బోర్డు పెట్టాడు. అప్పటి వరకు తెలియదు నాకు అతను ఈ పాట్ అంటే శాలివాహన అంటే. అలాగే ప్రతి వాళ్ళు యాదవ్ ఫలానా యాదవ్కి లల్లు ప్రసాద్ యాదవ్కేమి లల్లు ప్రసాద్ అంటే చాలదా, లల్లు ప్రసాద్ యాదవ్కేమి ఓటు అని అనాలా? అంటే మనం హిపోక్రాట్స్, మోసం చేస్తున్నాం అన్నమాట. అబద్ధాలు చెప్తున్నాం సమాజానికి. మా కుల మత ప్రసక్తి లేని ఒక సమాజాన్ని నిర్మించాం అని మీరు అబద్ధాలు చెప్తున్నారు. కానీ ఇందులో కులమత ప్రసక్తి ఉంది. ప్రతివాడు పేరు చివర తన యొక్క కులం పేరు చెప్పుకుంటున్నాడు. అవునా? కాబట్టి ఓట్ల కోసం ఈ అభ్యర్థుల్ని కూడా అలాగే చెప్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఇక్కడ రెడ్డి ఓట్లు ఎక్కువగా ఉన్నాయా, కమ్మ ఓట్లు ఎక్కువగా ఉన్నాయా, లేకపోతే బ్రాహ్మణ్ ఓట్స్ ఎక్కువగా ఉన్నాయా? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. విజయవాడ ఈస్ట్ అని ఒక ప్రాంతం ఉంది, అదొక నియోజకవర్గం. అక్కడ 75,000 బ్రాహ్మణ్ ఓట్స్ ఉన్నాయి. అందుకని అక్కడ ఏ పార్టీ వాళ్ళైనా బ్రాహ్మణ్నే క్యాండిడేట్గా నిలబెడతారు. నేను రాజకీయాలకు దూరం అయిపోయాను, కానీ నేను రాజకీయాలకు బాగా దూరం అయిపోయాను. అట్లని రాజకీయాల మీద నాకు అభిమానం లేదని అనుకోకండి. దేశం ఇట్లా అయిపోతున్నది అన్నటువంటి బాధ మీ మనసులో ఉన్నట్టే నా మనసులో కూడా ఉంది. ఎందుకు చెప్పొచ్చానంటే, నేను ఏ నియోజకవర్గంలో ఏ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారో ఆ క్యాస్ట్ వాళ్ళని అక్కడ నిలబెడుతున్నారు ఇవాళ. ఇది మొత్తం భారతదేశంలోనూ జరుగుతున్నది. ఇప్పుడు నాకు కర్ణాటక బాగా పరిచయం, మనకి తెలంగాణ నాకు ఎంత పరిచయం, కర్ణాటక అంత పరిచయం. అక్కడ లింగాయత్స్ 17% వాడికి ఎక్కువగా ఉంది లోకల్. తర్వాత ఇక్కడ మైసూర్ చుట్టుపక్కల ఒక్కళిగాస్ అని ఉన్నారు. వీళ్ళు భూమిపుత్రులే, వాళ్ళు కూడా రైతులే. అక్కడ ఒక్కడిగానే నిలబెడతారు. ఎవరు నిలబెట్టినా, బీజేపీ నిలబెట్టినా ఒక్కడిగానే నిలబెడతాడు, దేవగౌడ నిలబెట్టినా ఒక్కడిగానే నిలబెడతాడు. మరి ఎక్కడ సార్ మన కుల మతాలు ఎక్కడ పోయినాయి? జనాలకి మనం అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నట్టు కాదా? కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, వర్గాలు ఉన్నాయి, వర్ణాలు ఉన్నాయి, ఆర్థికమైన అసమానతలు ఉన్నాయి. కాకపోతే ఊరిక రాజకీయంగా వేదిక మీదకి ఎక్కినప్పుడు మాత్రం ఇవేవి లేవు అని మనం చెబుతూ ఉంటాం, అంతవరకే. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా బీసీ కమ్యూనిటీ బాగానే ఉంది. మీకు అక్కడ ఈక్వేషన్ చెప్పమంటారా? ఆంధ్రప్రదేశ్లో రెడ్డి కులానికి ఒక పరిమితమైనటువంటి ఓట్లు ఉన్నాయి, ఏదో కొంత పర్సెంటేజ్ ఉంది. అయితే ఈ క్రిస్టియన్ లాబీ ఏదైతే ఉందో, రెడ్డి ప్లస్ క్రిస్టియన్, ఈ లాబీ కలిసేసరికి అతను అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు నాయుడు కమ్మ కులానికి చెందినవాడు. ఈ కమ్మ కులానికి చెందిన వాళ్ళకి ఈ క్రిస్టియన్ ఓట్స్ అన్ని దూరం అయిపోయినాయి. దీనివల్ల అతనికి రావాల్సినటువంటి ఎన్టీఆర్ ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా అతనికి ఓట్లు వేశారు. అతనికి ఫలానా కులానికి చెందిన వాడన్న దృష్టితో కాకుండా అందరూ ఆయనకు ఓట్లు వేశారు. దళితులు వేశారు, బీసీస్ వేశారు, అగ్రకులాల వాళ్ళు వేశారు. కానీ మొన్న ఎలక్షన్స్లో ఈ ఈక్వేషన్స్ మారిపోయినాయి. ఒక 5 ఏళ్ళు అయిన తర్వాత ప్రజలకి కొంత మార్పు కావాలనిపిస్తుంది. 2 ఏళ్లలో కూడా మారిపోతారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు 2 ఏళ్లే పదవిలో ఉన్నది. 2 ఏళ్ళకి దిగిపోయినాడా లేదా? రాజకీయాలలో ఈ అప్ అండ్ డౌన్స్. ఇప్పుడు కర్ణాటక తీసుకోండి, మొన్న బీజేపీ ఓడిపోతుందని చాలామంది ఊహించలే, కానీ ఓడిపోయింది. అట్లనే స్థిరమై శాశ్వతంగా ఉంటాడని మీరు ఏమనుకోకండి. అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి డెమోక్రట్లో. ఈ ప్రజలు ఒక వేవ్ మీద నడుస్తూ ఉంటారు. ఏ వేవ్ ఎప్పుడు వస్తుందో ఎవడు చెప్పలేడు కదా. ఇవన్నీ వాస్తవాలు డెమోక్రటిక్ వాల్యూస్లో. ఇప్పుడు మాయావతిని తీసుకోండి సార్, ఫర్ ఎగ్జాంపుల్. 2006 ఎన్నికల్లో ఆవిడ 200 సీట్లు 300 సీట్లు మొత్తం స్వీప్ చేసింది కదా. కంప్లీట్ స్వీప్. ఇవాళ ఆవిడకి ఓట్లు వేసేవాళ్ళు లేరు. మరి ఏమైపోయినాయి ఓట్లన్నీ? వస్తుంటాయి, వేవ్స్ వస్తూ ఉంటాయి. 5 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ మారిపోతూ ఉంటాయి. జనాల యొక్క అభిరుచులు మారిపోతాయి. అదంతా మళ్ళీ ఇంకో పెద్ద టాపిక్. ఎన్టీ రామారావు బేసికల్లీ హీజ్ అన్ ఆర్టిస్ట్, ఈజ్ నాట్ ఎన్ అడ్మినిస్ట్రేటర్. ఎన్టీ రామారావు అడ్మినిస్ట్రేటర్ కాదు, ఆర్టిస్ట్. అడ్మినిస్ట్రేషన్ అంతా చంద్రబాబు నాయుడు చూసుకునేవాడు, మొత్తం అడ్మినిస్ట్రేషన్. ఆయనే తెలుగు యూనివర్సిటీ పెట్టింది ఎన్టీఆర్ఏ. తెలుగు యూనివర్సిటీ పెట్టింది ఎన్టీ రామారావు. ఎందుకంటే మిగతా యూనివర్సిటీలో చెప్పడానికి వీలు లేని కోర్సెస్ అన్నీ అక్కడ ఉంటాయి. అంటే ఇందులో బుర్ర కథలు చెప్తారు.
అస్ట్రాలజీ చెప్తారు. ఇలాంటి మిగతా యూనివర్సిటీలో చెప్పడానికి వీలు లేని కోర్సెస్ ఇవి. ఇలా ఆయన ఒక ప్రత్యేకమైన ఊహ. తర్వాత కళాకారుల మీద ఆయనకి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం అది ఉండేది. కానీ యాజ్ ఎన్ అడ్మినిస్ట్రేటర్ అతను ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారి మీదనే ఆధారపడ్డాడు రాజకీయంగా. సరే, తర్వాత అప్ అండ్ డౌన్స్ వచ్చాయి సార్. మామూలుగా ఉండేది చల్తీగా. అయితే ఆయన కొన్ని తెలివైన పనులు చేశాడు. ఏం చేశాడంటే ఎంజీఆర్ ఆయనకు ఆదర్శం. ఎంజీఆర్ ఏం చేశాడో అవన్నీ ఆయన ఇక్కడ ప్రవేశపెట్టాడు. పడి రూపాయి అని ఒక పథకం ఉంది. పడి రూపాయి అంటే 1 రూపీ. పడి అంటే కిలో బియ్యం రూపాయి. ఈ కిలో బియ్యం రూపాయి ఎంజీఆర్ ప్రవేశపెట్టాడు అక్కడ. ఈయన ఇక్కడ 2 రూపాయలు కిలో బియ్యం, కొంత ఫ్రీ డిస్ట్రిబ్యూషను, ఇలాంటివన్నీ ప్రవేశపెట్టాడు. ఎంజీఆర్ ఏం చేసేవాడంటే వీళ్ళందరూ వర్షాకాలం అంటే జూన్ నెల రాగానే ఈ రిక్షా పుల్లర్స్, అప్పుడు పుల్లింగ్ రిక్షాస్ ఉండేవి, ఒక 50,000 మంది రిక్షా పుల్లర్స్ అందరినీ పిలిచేవాడు. అందరినీ పిలిచి అందరికీ రెయిన్ కోట్స్ డిస్ట్రిబ్యూట్ చేసేవాడు. నెత్తి మీద హ్యాటు, విన్నారా? ఇట్లా అతని ఫిలిం గ్లామర్తో సంపాదించుకున్న డబ్బులో చాలా భాగం ఈ సమాజ సేవకు పెట్టాడు. ఆ ఎంజీఆర్ను ఎన్టీఆర్ ఆదర్శంగా తీసుకున్నాడు. ఇది అందరికీ తెలుసు ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజకీయాలు. అయితే నేను ముందు చూచినవి అంటే మన రంగా గారు, లేకపోతే అంతకుముందు తెన్నేటి విశ్వనాథం గారు, లేకపోతే టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఇక్కడ రామానంద తీర్థ, ఎప్పుడు మాట 1940s నాటి మాట చెప్తున్నా. ఆనాటి రాజకీయవేత్తలతో ఇవాళ రాజకీయవేత్తలను చూస్తే అసలు మనకి పోలిక ఉండదు. నేను ఎవరి నుంచి గుర్తింపు ఆశిస్తే కదా వాళ్ళు ఏం గుర్తింపు చేశారు, ఏం గుర్తింపు చేయలేదు అని. ఏం అక్కర్లేదు, నాకు ఉన్న గుర్తింపు చాలు. మా శిష్యులందరికీ ఆయన శాలువా కప్పుతున్నాడు, నాకు అది చాలు కదా. మా శిష్యులే కాదు, మా శిష్యులకు ప్రశిష్యులకి వాళ్ళందరికీ ఆయన శాలువా కప్పితే నాకు సంతోషం కదా, చెప్పండి.